వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను జనని. ఒకప్పుడు రాజకీయం అంటేనే జగ్గారెడ్డి అంటేనే రాజకీయం అన్నట్లు నడిపించారు. పాలిటిక్స్లో ఆ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్గా వెలుగొందారు. కానీ ఇప్పుడు నో పాలిటిక్స్, ఓన్లీ ఫెస్టివల్స్ అంటున్నారట. రాజకీయాలు వదిలేసిన జగ్గన్న రామభజన ఎందుకు చేస్తున్నారంటున్నారు. సంగారెడ్డి నుంచి సిల్వర్ స్క్రీన్ వైపు ఎందుకు మనసు వెళ్ళింది? ఇంత సడన్ గా ఆయనలో ఎందుకింత మార్పు వచ్చింది? పొలిటికల్ ఫ్యూచర్ కోసం దేవుడిపై భారం వేస్తున్నారా? మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ పేరు చెబితేనే ఫైర్ బ్రాండ్, మాస్ లీడర్ అని అందరూ అంటుంటారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డి ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు. గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి ఆయనకి దక్కేదన్న టాక్ ఉంది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో సైతం సంగారెడ్డిలో గెలుపు మెట్లు ఎక్కిన జగ్గారెడ్డికి గత ఎన్నికల్లో అదృష్టం కలిసి రాలేదు. పార్టీ నేతలను ఎవరైనా విమర్శిస్తే తనదైన శైలిలో ప్రతి విమర్శలు చేసే జగ్గారెడ్డి కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు. దాంతో ఇప్పుడు ఆయన సైలెన్స్ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి మైకును మోత మోకించే జగ్గారెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారోనని ఆయన అనుచరులే చర్చించుకుంటున్నారట. అకస్మాత్తుగా రాజకీయాలకు జగ్గారెడ్డి ఎందుకు దూరం అయ్యారోనని ఆరా తీస్తే రకరకాల లెక్కలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోవడంతో ఆయన హైదరాబాద్ కి తిరుగు పయనమయ్యారు. ఆ టూర్ లోనే జగ్గారెడ్డిలో కొత్త అవతారాలు బయటపడ్డాయంట. ఇన్ని రోజులు ఓ పొలిటికల్ లీడర్ గా ఉన్న జగ్గారెడ్డి ఒక్కసారిగా తనలో ఓ యాక్టర్ ని రివీల్ చేశారట. వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన ఆయన ఉగాదికి హైదరాబాద్ లో సినిమా ఆఫీసు ప్రారంభిస్తానని ప్రకటించారు. షూటింగ్ లో కూడా పాల్గొంటానని వెల్లడించారు. అదిలా ఉంటే ఢిల్లీ పర్యటన అనంతరం జగ్గారెడ్డి హైదరాబాద్ ని పూర్తిగా వదిలేశారన్న ప్రచారం జరుగుతోంది. తన నియోజకవర్గమైన సంగారెడ్డికే ఎక్కువగా టైం కేటాయిస్తున్నారట. అది కూడా రాజకీయాలు వదిలేసిన ఆయన సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ రామ్ మందిర్ లో రామభజన చేస్తూ భక్తిలో మునిగి తేలుతున్నారట. ప్రస్తుతం పాలిటిక్స్ ని పక్కకు పెట్టి సంగారెడ్డిలో పండుగలు భజనల్లో బిజీగా ఉన్నారట. మహాశివరాత్రి రోజు సంగీత విభావరి పెట్టిన జగ్గారెడ్డి హోలీ వేడుకల్ని అదే స్థాయిలో నిర్వహించారు. చిన్న పెద్ద మిత్రులు అభిమానులతో కలిసి హోలీ ఆడారు. హోలీ అయిందో లేదో మైనారిటీలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. అది అయిపోగానే ఉగాది వేడుకలు, శ్రీరామనవమి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఇలా పండుగ ఏదైనా కేర్ ఆఫ్ జగ్గారెడ్డి అనే విధంగా హడావిడి చేస్తున్నారట. ఇక ఇన్నాళ్ళు ఆయన్ని ఫుల్ టైం పొలిటీషియన్ గా చూసిన జనాలు త్వరలో ఇక సినిమా థియేటర్లలోనూ క్యారెక్టర్ యాక్టర్ గా చూడనున్నారు. జగ్గారెడ్డి కాస్త భక్తిలో జగ్గానంద స్వామిగా మారడం, సినిమాలో జగ్గుబాయిలా ఎంట్రీ ఇస్తుండడంతో ఆయన అభిమానులు అనుచరులు ఖుషీలో ఉన్నా కాస్త కన్ఫ్యూజన్ లో పడ్డారట. పాలిటిక్స్ అంటే ప్రాణం పెట్టే జగ్గారెడ్డిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందోనని అనుచర గణం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. కొందరేమో మార్పు మంచిదే అంటున్నారట. మరికొందరు మార్పు వెనుక ఏదో మర్మం ఉందని ఎవరికి తోచినట్టు వారు విశ్లేషించుకుంటున్నారట. ఎప్పుడూ రాజకీయాల్లో తన మాటలతో తూటాలు పేల్చే జగ్గారెడ్డి మౌనంతోనూ రాజకీయాల్లో మంట పుట్టిస్తున్నారు ఇప్పుడు. మరి రాజకీయాలు వదిలేసి రామభజన చేస్తున్న జగ్గారెడ్డి మళ్లీ పొలిటికల్ గా ఎప్పుడు యాక్టివ్ అవుతారో చూడాలి.